శ్రీమద్భగవద్గీత. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 8వ అధ్యాయం అక్షర బ్రహ్మయోగంలోని 22వ శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతఃస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. భావం: ఓ పార్థ, సమస్త భూతములు ఆ పరమాత్మయందే అంతర్గతములై ఉన్నవి. ఆ సచ్చిదానందఘన పరమాత్మ చేతనే ఈ జగత్తంతయు వ్యాప్తమై ఉన్నది. అట్టి సనాతన అవ్యక్త పరమ పురుషుడు అనన్య భక్తి ద్వారా మాత్రమే లభ్యుడగును. ఈ శ్లోక వివరణ: ఈ సమస్త జీవరాశులు ఎవరిలో ఉన్నవో, ఎవరైతే ఈ సకల జగత్తులో వ్యాపించి ఉన్నాడో అట్టి పరమ పురుషుడు కేవలం అనన్యమైన భక్తి చేతనే లభించును. ప్రస్తుతం మనం భగవంతుడి మీద చూపే భక్తి దీనితో పోలిస్తే అసలు భక్తి కాదు. మనది కోరికలతో కూడిన భక్తి. నా కోరిక తీరిస్తే నీకు మొక్కు తీరుస్తా అంటూ పరమాత్మతో బేరాలాడే భక్తి. మన కోరిక తీరకపోతే మరొక దేవుడి దగ్గరకు పోయే భక్తి. ఈ భక్తి కేవలం కోరికలు తీర్చుకోవడానికే పనికొస్తుంది. మోక్షం కావాలంటే, ఆ పరమ పురుషునితో ఐక్యం కావాలి అంటే అనన్య భక్తి కావాలి. అటువంటి అనన్య భక్తి కలిగినప్పుడే సాహిత్యం సాధ్యమవుతుంది.